ఇవాళ ఉన్నటువంటి పోలీసులు ఇవాళ ఏపీలో ఏం చేసిండు, పోలీసు నడి రోడ్డు మీద వాడు చేసిన ఏమైనా ఉగ్రవాద, థర్డ్ డిగ్రీ పై ఇస్తున్నాడు, వాడు ఏమైనా ఉగ్రవాద, ఏమైనా పాకిస్తాన్ చొరబడ్డా భారతదేశంలో, లేకపోతే రేపులు మడ్డలు వేసి వాళ్ళు ఎంత దారుణంగా కొడుతున్నారు. మరి ఏం చేస్తున్నాయి కోర్టులు, ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి, ఎంత చెడ్డపేరు ఉన్నటువంటి అక్కడ ఏం కూటమి ఉంది, కూటమి ప్రభుత్వమే కదా, ప్రభుత్వానికి ఎంత చెడ్డపేరు. అమాయకులైనటువంటి ఒక ఎస్సీల మీద విచక్షణ రహితంగా కొట్టేటువంటి పరిస్థితి ఎవడిచ్చింది, ఏ రాజ్యాంగం ఇచ్చింది. ఇలా ఉన్నటువంటి పసిపిల్లల మీద రేపు చేసినా కూడా అట్లా కొట్టలేదు. పసిపిల్లల మీద రేపులు జరిగినప్పుడు కూడా ఆ విధంగా శిక్షించలేదు. వాళ్ళు ఏం అన్యాయం చేసిరు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ నడిపించేది ఎవడు. ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇక నక్సలైట్ల జోలికి పోతే నక్సలైట్ ఇష్టానుసారంగా ఊచకోత గురి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళ భయంకరంగా చంపేసారు వాళ్ళని. వాళ్ళు ఏం పాపం చేశారు, నీ ఆస్తులు గుంజుకున్నారా, లేకపోతే నీ అంతస్తులు గుంజుకున్నారా, నువ్వు సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వమని చెప్పిల్లా, డిమాండ్ చేసిల్లా, ఎడిపోతుంది చూడండి, ఏమైపోతుంది చూడండి, భారతదేశం ఎంత భయంకరంగా ఉంది చూడండి. దేశంలో ఎక్కడ చూసినా ఆర్థిక మాన్యం పూర్తిగా దెబ్బతింటుందని డాక్టర్ బరిగెల శివ తీవ్రమైన మనస్తాపన చెందారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, ఒక పక్కన మతాలు, ఒక పక్కన కులాల మధ్య రాజకీయాలు, ఒక పక్కన ఆర్థికమైనటువంటి సంక్షోభం, ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవాళ ప్రజల మధ్యకు రాలేనటువంటి పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి కొత్త కంపెనీలు ఏర్పాటు చేయాలన్నటువంటి పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కంపెనీలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఆ కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించినటువంటి ఏదైతే సంస్థలున్నాయో ఆ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇవాళ ఉద్యోగ సమస్యలు భయంకరంగా ఉన్నాయి. ఇలా ఆర్మీ రిక్రూట్మెంట్ లేక 2 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. ఏమైనా నిజంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఏది చేయట్లేదు. దానివల్ల నిజంగా చాలా మనస్తాపం అనిపించింది. ఎడిపోతుంది నా దేశము, ఏమైపోతుంది నా భారతదేశము, ఈ దేశంలో ఎందుకు ఈ కులమత రాజకీయాలు చేస్తున్నాడు ఈ బీజేపీ గవర్నమెంట్. కొంతమందికే సొంతమైతే బీజేపీ, అలాంటప్పుడు గెలిపించినటువంటి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి. ఇవాళ ఉన్నటువంటి ఆకలి జావులు వచ్చేటువంటి నేపథ్యం ఉంది. మళ్ళీ కరోనా విపత్కర సమయం రాబోతుంది. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి అనేక మంది బడా కంపెనీలు ఆ డబ్బంతా ఎక్కడ పోయింది, ఎవరిని మేలు చేసింది, ఎవరి కోసం నిజంగా ఈ బీజేపీ గవర్నమెంట్ పనిచేస్తుంది అనేటువంటిది చాలా బాధ అనిపించింది. ఈ వార్త రాసేటప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎడిపోతుంది బీజేపీ గవర్నమెంట్, ఏం ఆలోచిస్తుంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఉన్నది, తెలంగాణ రాష్ట్రం నుంచి లైవ్ మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. అలానే బీఆర్ఎస్ గవర్నమెంట్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతవరకు మేలు చేసింది, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, ఎన్ని లక్షల అప్పులైనాయి. ఇవన్నీ నిజంగా ప్రజలకు అర్థం కాకపోతే ఎంత బాధాకరం. ఎడిపోతుంది మన వ్యవస్థ. బాగుపడ్డాడు మాత్రం బాగుపడుతున్నాడు, బాగుపడ్డాడు కోట్ల రూపాయలు పడగలుగుతున్నాడు. దేశం ఎడిపోతుంది, రాష్ట్రాలు ఎడిపోతున్నాయి. ఏంటంటే నిజంగా కులాల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అమాయకులైనటువంటి ఎస్సీల మీద, అమాయకులు నక్సలైట్ల మీద, అమాయకులైనటువంటి ఉద్యోగస్తుల మీద ఈడీ కేసులు, ఏసీబీ ట్రాపు, హనీ ట్రాపు, ఇవన్నీ చేస్తున్నారు. ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి నేపథ్యం. తీవ్రమైన మనస్తాపన చెందారు. ఆపరేషన్ సింధూర్ పేరును భారతీయులైన సామాన్య కిరాతకంగా హతమార్చారు. 4 తీవ్రవాదులను అంత చేయాల్సిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగారు చేస్తున్నామంటూ ఆదివాసీ బిడ్డలను అకారణంగా ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారు. గడిచిన మాసమంతా ఉగ్రవాదులు దేశానికి శత్రువులు చేసిన కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూటు మార్చి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ల పేరు మీద నక్సలిజాన్ని అణచివేస్తున్నామంటూ వృద్ధులను, సామాన్యులను, దళితులను, కోయ ఆదివాసీ బిడ్డలను కిరాతకంగా చంపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అకారణంగా పెరిగిపోయిన మతకల్లోల దాడులు కాస్త దక్షిణాది రాష్ట్రాలను ప్రభావితం చేసి అంతకన్నా ఎక్కువగా కొనసాగిస్తున్నారు. అందులో ప్రాప్రదంగా ప్రపంచ స్థాయి పరిజ్ఞానం కలిగిన దైవజనుడు డాక్టర్ ప్రవీణ్ పగడాలను ప్రభుత్వాల కిరాతకంగా చంపించి సినీ పక్కిల కేసును తప్పుదో పట్టించి చివరి కేసును ఎటు తేల్చకుండా మధ్యస్థంగా అంతం చేయడమే కాకుండా మత విద్వేషాల పేరు మీద మతోన్మాదులు రెచ్చగొట్టే ప్రవీణ్ పగడాల హత్యపై
ప్రవీణ్ పగడాల హత్యపై ప్రశ్నిస్తున్న పోరాటాలపై భయానతి భయంకర దాడులను ఉసిగొల్పుతున్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలైతే 4 నెలలుగా విపరీతమైన దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు, న్యాయస్థానాలు క్రైస్తవ సమాజం పట్ల కనీసం జాలి చూపకపోక దాడులు పెంచి పోషిస్తున్నారు. అది కూడా సామాన్య దళితులపైన, చిన్న స్థాయి క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు తప్ప ఉన్నతమైన స్థాయి కలిగిన వాళ్ళపై కన్నెత్తి చూడకుండా ఊసెత్తడం లేదన్నారు. తెలంగాణలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రజాపాలన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, కట్టడి చేయకపోవడం ప్రజాపాలనలో భాగమేనని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కులను ప్రభుత్వాలు పూర్తిగా అణచివేస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగానికి విలువనిస్తున్నాయంటూనే దళితులను కిరాతంగా హతమారుస్తున్నారు. పవిత్రమైన భగవంతుని నమ్ముతూ అకారంగా ప్రజల ప్రాణాలు తీయిస్తున్నారు. ప్రజలను స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం కలిగిస్తామని ప్రమాణపూర్వకంగా హామీ ఇచ్చిన ప్రభుత్వాలు గద్దెనెక్కగానే సామాన్యులపై గాండ్రిస్తున్నాయన్నారు. విపరీతమైన అవినీతిని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల మనోభావం, మనస్సులను మళ్లించే విధంగా మతాల మధ్య చిచ్చులు పెడుతూ దాడులు చేస్తుండడం కాకుండా మరోవైపు ఎనకౌంటర్ల పేరున సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు పనితీరును ప్రశ్నిస్తే చాలు కిరాతమైన వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. అసలుకైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను పూర్తి స్వేచ్ఛను ప్రశ్నించే హక్కులు భారత పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. ప్రభుత్వాలను పొగిడినప్పుడు ఎంతైతే అనుకూలంగా స్వీకరిస్తారో ప్రభుత్వం తీరును ప్రశ్నించినప్పుడు కూడా అంతే అనుకూలంగా స్వీకరించాలన్నారు. అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయన్నారు. రైతును గోసపెట్టిన ప్రభుత్వాలు రాష్ట్రాలను ఎలా పాలించగలమన్నారు. రైతులు పడుతున్న అరిగోస రాజులేని పోరాటాలను చేయిస్తున్నా అన్నారు. దిక్కుమాలిన పనులకు కోట్ల రూపాయలు కేటాయించడం కన్నా సాధ్యమైనంత మేరకు వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి నిధులు కేటాయిస్తే బాగుంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భూ కబ్జాలు జరగడం లేదని ప్రభుత్వాలు శ్వేతపత్రాలు విడుదల చేయగలవా అని సూటిగా అడిగారు. దినదినానికి పెరిగిపోతున్న అవినీతిని ప్రభుత్వాలు కట్టడి చేయలేవా అని నిలదీశారు. అవినీతి లెక్కలన్నీ కక్కిస్తూ రికవరీ చేయాలన్నారు. తోపుడు దమ్ముతో దొరలవ్వగలమరేమో కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోలేరన్నారు. అవినీతిని ప్రశ్నిస్తున్న వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల బినామీ ఆస్తుల లెక్కలు బయటకు వచ్చేది ఎన్నడంటూ ప్రజలు అడుగుతున్నారు. సామాన్యుల ఉసురు పోసుకునుడు తప్ప సాధించింది ఏమి లేదని ప్రభుత్వాలు తలపెడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ప్రభుత్వాలు పనితీరు మెరుగుపడినేమో కానీ ప్రజలు ఆగమవుతున్నారు. ప్రభుత్వ అధికార కార్యాలయాల్లో చేతివటం లేనిది ఎక్కడ పనులు కూడా జరగడం లేదన్నారు. సామాన్యుల తరపున నిలబడి న్యాయం చేయాల్సిన నాయకులు పైసల సంపాదనలో పడి వ్యాపారాలు చేస్తున్నారు. అధికారులంతా ప్రజాసేవల జవాబుదారని మర్చిపోయారన్నారు. అడపా దడపా నాయకులు ప్రజాసేవలు దూసుకుపోతూ ప్రజల వెన్నంటి నిలిచి ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆంధ్రలోనైతే కూటమి ప్రభుత్వం ప్రజల అడ్డగోలుగా తిడుతున్నారు. ప్రభుత్వ వ్యవస్థలు పనితీరుపై బగ్గుమంటున్న ప్రజలకు సమాధానం చెప్పే నాయకులు కరువయ్యారన్నారు. సామాన్యులపై చేపడుతున్న కఠినమైన చర్యలు, సంపన్నులపై తీసుకోగల ధైర్య సాహసాలు ప్రభుత్వాలకు, పోలీసు అధికారులకు ఉన్నాయంటూ అడిగారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ప్రజలను దొరకకుండా పరిపాలించడం కొత్త రకం పాలనకు పరితపిస్తుందన్నారు. పాత ఫీజులు, బకాయిలు విద్యార్థుల చిత్రవదకు గురి చేస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యాభివృద్ధిని కొనసాగిస్తున్నామంటూ విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా వినూత్న రీతులుగా బాధలు పెడుతున్నారు. ప్రభుత్వాలు పరిపాలన బడ్జెట్ లక్షల కోట్లలో ఉంటుండగా పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యకు సరైన సమయంలో తగిన రీతులుగా ఫీజులు, బకాయిలు చెల్లించకపోవడం ప్రభుత్వాల మొండి వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడం కంటే పేద విద్యార్థులు పాత ఫీజులు, బకాయిలు చెల్లించడం మేలని సూచించారు. చదువులో పూర్తయిన విద్యార్థులు అదనపు భారంగా చెల్లించాల్సిన ఫీజులను సకాలంలో చెల్లించలేక, ధృవపత్రాలను తీసుకోలేక, ఉద్యోగాలు పొందుకోలేక, జీవిత సత్యాలు చేరుకోలేక పలు రకాలుగా వేదన పడుతున్నారు. ఎక్కడ చూసినా విద్యారంగ సమస్యలు పతాక స్థాయిలో పెరిగిపోతుండగా విద్యా సంస్థలను అధికారులు సమస్యలు సృష్టించి పెంచి పోషిస్తూ ప్రభుత్వాలను బదనం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని, దోపిడిని అడిగే నాదులు లేడన్నారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు గాలికి వదిలేశారు. కేంద్రంలోని పెద్ద మనిషిని మెప్పించాలంటే తెలుగు రాష్ట్రాల క్రైస్తవులపై ఆ మాత్రం దాడులు చేయించాలని గెలిచేశారు. దేశంలో ఎక్కడ చూసినా రాజకీయ వైరుధ్యాలే తప్ప ప్రజాసేవను మర్చిపోతున్నారు. ప్యాషన్ రాజకీయాలకు అలవాటుపడుతున్న ప్రభుత్వాలను చూస్తుంటే గమ్మత్తిగా అనిపిస్తుంది. సామాన్య క్రైస్తవులు ప్రాణాలు కిరాతకంగా బలిగొంటున్న మతోన్మాదులు, రాజకీయ శక్తులు కలియుగంలో కాలయముల లాంటి వారిని సంబోధించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పనిచేయాల్సిన నాయకులు ప్రజల వద్దకు పరిగెత్తుకుంటూ పోయి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజాసేవ చేసి నిరూపించుకోవాలన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇలా ఏం జరుగుతుంది, ఇలా వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంది, వ్యవస్థ ఎడిపోతుంది వ్యవస్థ అనేది ప్రధానమైనటువంటి వార్త. కలియుగంలో కాలయములు అంటే ఎవడెవడు ఉన్నాడు, ఈ కాలయములు ఎంత భయంకరంగా ఉన్నారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ఎడిపోతుంది ఈ వ్యవస్థ, ఇవాళ రాసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను రాసేటువంటి ప్రధాన వార్త, ఎవడెవడు కాలయములు ఉన్నారు, కలియుగం ఎడిపోతుంది. ఈ కలియుగంలో ఇదే విధంగా కాలయములు ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది
అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్త. దయచేసి ఈ వార్తను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విలువైనటువంటి ఫోటోలు కూడా షేర్ చేయండి, విలువైనటువంటి కామెంట్ చేసి మీరు చూపి. అందాల పోటీలకు 200 కోట్లు, రైతన్నలకు మాత్రం మొండి చేయి. ఇప్పుడు మనం ఇవే చేయను. అందాల పోటీలకు ఎంత 200 కోట్లు, రైతన్నలకు మాత్రం మొండి చేయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేసిన నేపథ్యం కూడా ఉంది. 200 కోట్లు అందాల పోటీలకు పట్టిలో రైతులు చూడండి ఎలా ఉన్నటువంటి లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అసెంబ్లీలో లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు? విద్యారంగ వ్యవస్థ ఏమైపోయింది? ఇలా ఉన్నటువంటి సదుపాయాలు ఏం కల్పిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏ విధంగా ఉంది? ప్రధానమైనటువంటి నేపథ్యము, ప్రధాన వార్తలు. భారత్ను ద్వేషించడమే పాక్ పని అట. ఈయన చేసేది ఏం పని చేస్తున్నాడు? పాకిస్తాన్ మధ్యలో కొట్లాడ పెడతాడు, క్రైస్తవుల మధ్య కొట్లాడ పెడతాడు. ఈయన చేసేది ఏముండదు. తాడు బొంగులు లేనటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ఫోటోలకు మాత్రం పోలీసు ఆయన మెయింటెనెన్స్ నెలకు వచ్చేసరికి ఒక రోజు మెయింటెనెన్స్ ఎన్ని కోట్ల రూపాయలో మీకు వివరాలు మొత్తం చెప్తాము. నరేంద్ర మోడీ ఒక్కరోజు మెయింటెనెన్స్ ఎన్ని కోట్ల రూపాయలు, నెలకు వచ్చేసరికి ఎన్ని కోట్ల రూపాయలు, సంవత్సరం ఖర్చులో ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఆయన వ్యక్తిగత ఖర్చులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలకు వెళ్ళిపోయిందో. ఎడిపోతుంది నా దేశం, ఏమైపోతుంది నా దేశం అంటే నిజంగా చాలా చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధానమైనటువంటి నేపథ్యం.